మీ మొబైల్లో ఈ సెట్టింగ్ చేసిన తర్వాత మీకు ఇన్కమింగ్ కాల్స్ వస్తాయి కదా, ఆ కాల్ వచ్చినప్పుడు వాళ్ళ పేరుతో సహా మన మొబైల్ అనేది చెప్తుంది అన్నమాట. దాని ద్వారా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఎవరు మనకు కాల్ చేస్తుర్రు అని చెప్పేసి. ఆ సెట్టింగ్ ఎక్కడ ఉంటుంది ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది. ఇప్పుడు ఇక స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే డైలర్ ఉంటుంది కదా, ఆ డైలర్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో 3 డాట్స్ లైన్ అనేది కనబడుతుంది. కొంతమందికి రైట్ సైడ్ కూడా కనబడవచ్చు. దాన్ని అయితే మనం క్లిక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే సెకండ్ ఆప్షన్లో మనకు సెట్టింగ్స్ అని చెప్పేసి కనబడుతూ ఉంటుంది. దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగా చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ సింపుల్గా మీరు కిందికి లాస్ట్ వరకు స్క్రోల్ చేస్తే ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్లో మీకు కాలర్ ఐడి అనౌన్స్మెంట్ అని చెప్పేసి కనబడుతూ ఉంటుంది ఒక ఆప్షన్. దాన్ని అయితే మనం క్లిక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే దీంట్లో మనకు ఒకటే ఆప్షన్ ఉంటుంది, అనౌన్స్ కాలర్ ఐడి అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ నెవర్ అని చెప్పేసి అందరికి బై డిఫాల్ట్గా ఉంటుంది. స్టార్టింగ్లో ఆల్వేస్ అని చెప్పేసి ఉంది కదా, ఆ ఆప్షన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఇప్పుడు మీ పని అయితే అయిపోయింది అన్నమాట. ఇప్పటి నుంచి మీకు నెక్స్ట్ వచ్చే కాల్ మొత్తం అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. మీ మొబైల్ వాళ్ళ పేరు కూడా చెప్తుంది. ఫర్ సపోజ్ రమేష్ అయితే రమేష్, సురేష్ అయితే సురేష్, ఏదో ఒకటి చెప్తా ఉంటుంది అనమాట ఏ పేరు అయితే సెట్ చేసుకున్నారో. ఇక్కడనే మీరు కింద చదువుకోవచ్చు కావాలనుకుంటే, ది కాలర్స్ నేమ్ అండ్ నంబర్ విల్ బి రీడ్ అవుట్ లౌడ్ ఫర్ ఇన్కమింగ్ కాల్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ విధంగా మీకు ఇప్పటి నుంచి ఇక నెక్స్ట్ టైం నుంచి కాల్స్ వచ్చినట్టయితే ఈజీగా మీ ఫోన్ అనేది వాళ్ళ పేరు అనేది చెప్పి మనకు అనౌన్స్ చేస్తూ ఉంటుంది అనమాట, ఫనాలోళ్ళు కాల్ చేస్తుర్రు అని చెప్పేసి. సో ఈ విధంగా ఈ సెట్టింగ్స్ అయితే వర్క్ కావడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ సెట్టింగ్ కనుక మీకు తెలియకపోయినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ఎవరికైతే తెలియదో వాళ్ళకు కూడా షేర్ చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. టాటా ఫ్రెండ్స్. ఇలాంటి ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, కుప్పలుగా. ఒకసారి మీకు ఫ్రీ టైం దొరికినట్టయితే చెక్ చేయడానికైతే ట్రై చేయండి. కంపల్సరీగా అన్నీ మీకు నస్తాయి అన్నమాట.